సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సాయి రమాదేవి పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరిస్తున్నట్టు వెల్లడించారు. యాక్సిడెంట్, చెక్ బౌన్స్, ఫ్యామిలీ రిలేటెడ్ ఇన్సూరెన్స్ కేసులు ఇందులో పరిష్కారానికి వచ్చాయని తెలిపారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ కక్షిదారులు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. పలువురు న్యాయమూర్తులు, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సంవత్సరానికి 3వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఏవైతే మ్యాటర్స్ సెటిల్ చేసుకోగలుగుతామో ఆ రకమైనటువంటి కేసెస్ టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి క్రిమినల్ కేసెస్లో కాంపౌండబుల్ అఫెన్సెస్, అలానే చెక్ బౌన్స్ కేసెస్, ఫ్యామిలీ మ్యాటర్స్కి రిలేటెడ్ ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి, అందులో మెయింటెనెన్స్ కేసెస్, డీవీసీ కేసెస్, యాక్సిడెంట్ కేసెస్, అందులో ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు ముందుకొచ్చి మరి వాళ్ళు కేసెస్ అన్నీ సెటిల్ చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఏవైనా మనీ రికవరీ సూట్స్ కానివ్వండి, ఈపీస్, పెండింగ్ ఈపీస్ కానివ్వండి, అలానే అన్నదమ్ములు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉన్నటువంటి తగాదాలు ఏవైతే ఉన్నాయో అలాంటి కేసులన్నీ కూడా సెటిల్ చేయడం ఈరోజు జరుగుతుంది. అందులో భాగంగా మరి ఈసారి మనకి గవర్నమెంట్ నుంచి అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఒక 3 ఎల్ఏఓపీస్లో సెటిల్ చేయడం జరిగింది. అందులో ఎల్ఏఓపి నెంబర్ 26 ఆఫ్ 1987, అందులో ఈపీ వేశారు, అది 42/25. అందులో 1,57,644 రూపాయలు. అలా సేమ్ అదే నెంబర్లో ఇంకొక ఈపీ కూడా ఉంది, 45/25, అందులో 72,745. అలానే మరి 47/25 ఈపీ నెంబర్లో 1,35,471. ఈసారికి ఈ లోక్ అదాలత్కి సెటిల్ చేయాలి అని కలెక్టర్ గారు డిసైడ్ చేసి ఈసారికి ఇవి సెటిల్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి. ప్రతి లోక్ అదాలత్లో కూడా కొన్ని తీసుకొని ఫండ్స్ని బట్టి ఎలా చేయగలుగుతాము అనేది ఆ కేస్ టు కేస్ బేసిస్లో డిసైడ్ చేసి వాళ్ళకి ప్రయారిటీ బేసిస్లో ఎవరికి ముందు ఇవ్వాలి అన్నది అది డెసిషన్ తీసుకొని కలెక్టరేట్లో అమౌంట్ డిస్బర్స్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ నేషనల్ లోక్ అదాలత్ నుంచి అది స్టార్ట్ అయింది. ఇవాళ మరి ఈ 3 ఎల్ఏఓపీస్లో, ఈపీస్లో ఏవైతే ఉందో ఆ అమౌంట్ అంతా ఈసారి సెటిల్ చేయడం జరుగుతుంది. మరి బెంచెస్ విషయానికి వస్తే మొత్తం జిల్లా వ్యాప్తంగా 11 బెంచెస్ వేయడం జరిగింది. ఇక్కడ సిద్దిపేటలో 6 వేశారు, అలానే గజ్వేల్, దుబ్బాక అండ్ హుస్నాబాద్ అండ్ చెర్యాల్ అన్నీ కలిపి 11. చెర్యాల్లో ఆఫీసర్ లేరు, సో అవి హుస్నాబాద్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఇన్ఛార్జ్ ఉండి చేస్తారు. సో ఈరోజు హైకోర్టు వారు మరి ఎప్పుడూ చెప్పినట్టుగానే ఈసారి కూడా మీ అందరితోటి చెప్పమన్నది ఏంటంటే, వీలైనంత మట్టుకు ఎన్ని కేసెస్ సెటిల్ చేయగలిగితే అన్ని కేసెస్ ఈరోజు సెటిల్ చేసుకోవడానికి మేము స్వాగతిస్తున్నాము. మరి నాతో పాటు మా ఆఫీసర్స్ అందరూ, అలానే నా స్టాఫ్, మా అడ్వకేట్స్ మెంబర్స్ ఎవరైతే మాతో పాటు ఉన్నారో అందరం కూడా ఇవాళ రెడీగా ఉన్నాము. సాయంత్రం వరకు ఉంటాము. మరి పోలీస్ వారు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. ఏ మ్యాటర్స్ అయితే మీరు కాంపౌండ్ చేయాలని అనుకుంటున్నారో ఈరోజు సాయంత్రం వరకు కూడా మీరు ఆ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి అడిగితే వాళ్ళు కూడా మీకు ఆ స్టేషన్ నుంచి మీకు డైరెక్ట్ చేయడం జరుగుతుంది. ఏ రకంగా మీరు కేసెస్ సెటిల్ చేసుకోగలుగుతారో ఆ కేసెస్ అన్నీ కూడా అలా చేసుకోవచ్చు. సిమిలర్లీ మరి బ్యాంక్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అన్ని బ్యాంక్స్లో కూడా వాళ్ళు కొంచెం ఒక అమౌంట్ ఏదైతే మీరు బాకీ ఉన్నారో ప్రతి బ్యాంక్ వాళ్ళు కొంచెం రిబేట్ ఇవ్వడానికి డిసైడ్ చేసుకున్నారు. అది రకరకాలుగా ఉంది, నేను ఇప్పుడు చెప్తే చాలా సమయం అయిపోతుంది. సో అలాంటి కేసెస్ ఏమన్నా ఉంటే బ్యాంక్ వాళ్ళు కూడా ఇక్కడ మనకి కోర్టు ప్రాంగణంలో ఈరోజు ఉన్నారు. మీరు వారి దగ్గరకు వచ్చి సెటిల్ చేసుకోగలిగితే ఈరోజు వచ్చి చేసుకోవాలని కోరుకుంటున్నాం. మరి ఈరోజు జరిగేటటువంటి లోక్ అదాలత్ విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం.